హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఇదైతే వీడియో నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఫాదర్స్ డే తర్వాత వండర్లాకి అయితే వెళ్ళాం అనమాట, ఫ్యామిలీ మొత్తం కూడాను. యాక్చువల్గా ఫస్ట్ అయితే నేను, మా హస్బెండ్ ఇంకా తమ్ముడు అయితే వెళ్దాం అనుకున్నాము. బట్ చెర్రీ కూడా ఎంజాయ్ చేస్తాడు, అమ్మ డాడీ వస్తాయని చెప్పి వాళ్ళని కూడా రమ్మని అయితే చెప్పాను అనమాట. ఇంకా టికెట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువే అనిపించింది. ఎక్కువ రైడ్స్ అయితే ఎంజాయ్ చేస్తే అయితే ఓకే, కానీ లేకపోతే చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. అండ్ నైలాన్ క్లాత్స్ కూడా లోపలైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇలా బయట స్ట్రీట్ అంతా కూడా నైలాన్ క్లాత్స్ అన్నీ కూడా దాని రిలేటెడ్ అన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట. అక్కడైతే ప్రైస్ చాలా బాగున్నాయి. టీ షర్ట్ 100, 150, షార్ట్స్ 150, ట్రాక్ ప్యాంట్స్ 200 అలా అయితే ఉన్నాయన్నమాట. ప్రైసెస్ అయితే బెటర్ అనిపించింది బయట. ఇంకా మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళాకైతే ఫుడ్ తిన్నాను అనమాట. ఇలాగ వాళ్ళు టికెట్స్ తీసుకొచ్చేలాగా ఫుడ్ అయితే తినడానికి స్టార్ట్ చేసాము. అస్సలు స్టీరింగ్ దొరికిందంటే మా చెర్రీ అసలు పెద్ద డ్రైవర్ అయిపోతాడు. లోపలికైతే ఓన్లీ బేబీ ఫుడ్ మాత్రమే ఎలా ఉంటుంది, ఇంకా నార్మల్ బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా ఎలా అయితే చేయరనమాట. చెర్రీకైతే అక్కడ రాగి జావ అనేది పెట్టాము. ఇంకా లోపలికైతే మిల్క్ బాటిల్ ఇంకా ఒక ఎగ్ అయితే పట్టుకెళ్ళాము. ఎక్స్ట్రా అయితే ఏం పట్టుకెళ్ళలేదు. ఇంకా టికెట్ ప్రైస్కి వచ్చేటప్పటికి స్టూడెంట్ ఐడి, కాలేజ్ ఐడి కనుక ఉంటే కనుక కొంచెం తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. అరౌండ్ 1270 అలాగైతే వచ్చిందనమాట. ఇంకా అడల్ట్ ప్రైస్ అయితే కనుక 1689 అయితే పడింది. ఇంకా సీనియర్ సిటిజన్స్ అండ్ కిడ్స్కి అయితే నియర్లీ 1200, 1100 ఆ ప్రైస్లోనే ఉంటుందన్నమాట. ఇంకా చరిత్ర అయితే జస్ట్ బార్డర్లో ఉన్నాడు. ఇంకా 1 or 2 ఇంచెస్ ఉన్నా సరే వాడికి టికెట్, ఎక్స్ట్రా టికెట్ అనేవారు. అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యే వాళ్ళం. ఎందుకంటే అంత ఎక్కువైతే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు కదా, అంత 1200 పెట్టయితే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు కదా అక్కడైతే. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఈ జోకర్ బుడ్డాడు అందరినీ అయితే ఇన్వైట్ చేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు. చరిత్ర అయితే ఫుల్ భయపడ్డాడు ఆ మేకప్ అదంతా చూసి. తర్వాత మాత్రం భలే తిరిగాడు. అసలు నేను భలే నవ్వుకున్నాను, వాడు ఎందుకు అంత భయపడుతున్నాడా అని చెప్పి. నేను ఎక్కువైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో, ఎందుకంటే ఫుల్ నాయిసీగా లేకపోతే గాలి కింద, సౌండ్స్ కింద ఎక్కువ ఉందన్నమాట. మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. చెర్రీ బాయ్. నెక్స్ట్ అయితే లాకర్ చార్జ్ 300 అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అయితే 100. మళ్ళీ 100 అనేది రిఫండ్ చేసేస్తారు. ఇంకా ఇక్కడ నైలాన్ క్లాస్ రేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది. అండ్ మస్ట్ అండ్ షుడ్గా నైలాన్ క్లాస్ అయితే ఉండాలి పూల్లోకి దిగాలంటే, లేకపోతే వాటర్ స్లైడ్స్ కానీ అసలు వాటర్ గేమ్స్ ఏమీ కూడా ఆడనివ్వరు అనమాట నైలాన్ క్లాత్స్ లేకపోతే. ఇంకా మా వాళ్ళు లాకర్లో బ్యాగ్స్ అన్ని పెట్టి వచ్చేటప్పటికి మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ పెద్ద రోబో ఉంటే చరిత్ర అక్కడ నుంచోబెట్టి ఫొటోస్, వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నా. మనోడు కుదురుగా ఎక్కడ ఒక చోట ఉంటాడు. ఈ లోపల బయట అయితే కార్స్ కూడా పెట్టారనమాట. ఇంకా అవేమైనా ఇది కూడా ఈ ఛార్జ్లోనే ఇంక్లూడ్ అవుద్ది అనుకున్నాను, బట్ కార్కి ఎక్స్ట్రా అంట. 2 rounds 100, 200 అన్నారు. పోన్లే 2 rounds తిరుగుతాడుగా, మాల్లో తిరిగినట్టు అనుకుంటే జస్ట్ ఒక 5 poles ఉన్నాయి, వాటి చుట్టూ తిప్పేశాడు, ఇంకా అయిపోయిందన్నారు రైడ్. కానీ చరిత్ర కారా జీప్ చూస్తే అసలు ఆగడనమాట. సరే ఏడ్పించడం ఎందుకని చెప్పి ఎక్కించాము. ఇంకా 2 rounds అలా తిప్పేశారు. ఇంకా నెక్స్ట్ ప్రతి అడ్వెంచర్ కూడా చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. బట్ కొంచెం ధైర్యం అయితే ఉండాలి. అండ్ ప్రతిదానికి లైన్ అయితే ఫుల్గా ఉంది. అన్ని రైడ్స్ కవర్ చేయాలంటే మాత్రం ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోవడం చాలా బెస్ట్, ఎందుకంటే 75% వాళ్ళకి ఆక్యుపెన్సీ ఇస్తున్నారనమాట. ఫస్ట్ ఈ రైడ్ అయితే ఎక్కానమాట. మా హస్బెండ్ నేనైతే నేను చర్యను చూసుకుంటా, మీరు నలుగురు అయితే ఎక్కండి అన్నారు. మా డాడీ అయితే ఫుల్ భయపడ్డాను, ఇంకా చేయిపుచ్చుకుని అలాగే వెళ్ళిపోయాము. దీన్ని ఏమైతే నాకు గుర్తులేదు, పైకి అలా తీసుకెళ్ళి ఒక్కసారిగా వదిలేశారనమాట. సేఫ్టీ ప్రికాషన్స్ అయితే చాలా బాగా తీసుకుంటున్నారు. ఫస్ట్ రైడ్కి మా డాడీని అయితే భయపెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ ఇది చీకు షో అనమాట. ఇది టైమింగ్స్ ఉన్నాయి, 11:15, 11:40 అలా టైమింగ్స్ అనేది అక్కడ బయట డిస్ప్లే చేస్తున్నారు. ఆ టైమింగ్స్కి ముందుగా అయితే వెళ్ళి లైన్లో నించోవాలి.
మంచి 3D ఎఫెక్ట్స్తో చాలా బాగుంది. అండ్ వాటర్ స్ప్రింకిల్ చేసినప్పుడు మీదకి వాటర్ వస్తున్నాయి, భలే అనిపించింది అసలు. చాలా ఫన్ అండి. చరిత్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు ఈ షో అయితే. 10 మినిట్స్ అనుకుంటా ఉంది షో, చాలా బాగుంది. ఇదైతే కన్ఫామ్గా ట్రై చేయొచ్చు అందరూ కూడా. నెక్స్ట్ కిడ్స్ ప్లే జోన్కి అయితే వచ్చానమాట. ఇక్కడ చరిత్ని కూడా ఎక్కించాము 2 రైడ్స్. వాడు ఏమైనా భయపడితే ఆపించేద్దాం అనుకున్నాం, బట్ వాడు ఏం భయపడలేదు. మేమే ఎందుకైనా బెటర్ అని చెప్పి, 2 పిల్లలు ఉంటే బెటర్ అని చెప్పి పక్కన ఇంకో బాబు ఉన్న ప్లేస్లో అయితే వీడిని ఎక్కించాం అనమాట. వాడు స్టీరింగ్ తిప్పుకునే హడావిడిలో అది పైకి వెళ్తుందనే విషయం కూడా తెలియదు వాడికి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ అయితే ఇది గుర్రబండి కూడా ఎక్కించాము. యాక్చువల్గా ఇటు ఒక్కడే ఉన్నాడు, రైడ్ స్టార్ట్ చేయరేమో అనుకున్నాను, బట్ వాడు ఒక్కడి కోసం కూడా రైడ్ స్టార్ట్ చేశారు. వాడు అసలు ఏం భయపడలేదు. ఒక 5 to 10 రౌండ్స్ తర్వాత మేమే ఆపేమన్నాం అనమాట. ఇంకా అండ్ కొంచెం సేపు తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఎక్కినా సరే ఎవరు ఏమన్నారు, ఇంకా మళ్ళీ అయితే ఏం ఎక్కించలేదు మేము చరిత్ని. ఇంకా వీడినిలో కొంతమంది ఎంగేజ్ చేస్తే మిగతా వాళ్ళు రైడ్ ఎక్కడం అలా అయితే చేసుకున్నాం అనమాట బ్యాలెన్స్డ్గా. మేము అది రైడ్ కంప్లీట్ చేసే లోపల చరిత్కి వీళ్ళైతే మమ్మీ డాడీ పండు అయితే ఇలాగా ఆక్టోపస్ రైడ్ ఎక్కారు. భలే ఫన్ అనిపించింది. నేనైతే ఇది 2 times ఎక్కాను అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ నుంచి డాషింగ్ కార్స్కి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ కూడా ప్రతి దానికి లైన్ అయితే ఎక్స్ట్రా ఉంది. మీరు ఎక్కువ రైడ్స్ ఎంజాయ్ చేయాలంటే కనుక ఫాస్ట్ ట్రాక్ చాలా బెస్ట్ అనమాట. ఎక్కువ ఆక్యుపెన్సీ వాళ్ళకైతే ఇస్తున్నారు. చరిత్రను ఒకళ్ళు ఎంగేజ్ చేయాలి కాబట్టి మిగతా వాళ్ళు రైడ్కి అనేది వెళ్ళేవారు అనమాట. అలాగైతే షేర్ చేసుకున్నాము. ఈచ్ రైడ్ ఆర్ అడ్వెంచర్కి మనం 150 లెక్క వేసుకున్నా సరే ఒక 10 రైడ్స్ అయినా మనం ఎక్కితే కనుక మన డబ్బులకి న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. నేనైతే న్యాయం చేస్తాను. అండ్ ఏ రైడ్ అయినా సరే జస్ట్ 2 to 3 minutes అంతే ఉంది. మనకి బేసికల్గా కార్ డ్రైవింగ్ రాదు కాబట్టి ఇది నాకు అంత అనిపించలేదు. వీళ్ళు ముగ్గురు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు కూడా సింగిల్గా మళ్ళీ వెళ్ళారనమాట. 2 రైడ్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నేను తమ్ముడు మాత్రం రోలర్ కోస్టర్ ఎక్కడానికి అయితే వచ్చానమాట. నియర్లీ 90 minutes అయితే లైన్లో వెయిట్ చేస్తూనే ఉన్నాము. రైడ్ మాత్రం జస్ట్ 3 minutesలో కంప్లీట్ అయిపోయింది. కానీ వర్త్ వెయిటింగ్ అనమాట. చాలా బాగుంది. నేను రీల్స్ కింద ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా నన్ను అక్కడ ఎవరైనా ఫాలో అయిపోతే అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అక్కడ వేరే కంటెంట్, ఇక్కడ వేరే కంటెంట్ ఉంటుంది మ్యాక్సిమం. మేము రోలర్ కోస్టర్ ఒక్కటే కంప్లీట్ చేసే లోపల మమ్మీ వాళ్ళు అయితే 2-3 రైడ్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇది భలే తిరుగుతుంది క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో. ఇది నేను లాస్ట్లో ఎక్కాను అనమాట. మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇది చాలా సింపుల్గా చాలా బాగుంది. నెక్స్ట్ కొలంబస్ కూడా ఎక్కారనమాట. మేము బయటకు వచ్చాక కొలంబస్ మేము కూడా ఎక్కామన్నమాట. నార్మల్ చిన్నగానే ఉంది, పిల్లలు కూడా ఎక్కేలాగా అయితే చాలా బాగుంది.
నెక్స్ట్ కొలంబస్ అయిపోయాక స్ట్రైట్గా వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఎక్కువ ఎంజాయ్ చేయాలి కదా, అక్కడ కూడా చాలా లైన్ ఉంది. 2 రైడ్స్ మాత్రమే అయినాయి మాకైతే. ఆ 2 కూడా సూపర్ ఫన్ అనిపించాయి. ఇది కూడా ఒక డే అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇది స్పేస్లోకి వెళ్ళినట్టు చాలా బాగా చూపించారు. అది కూడా మంచి థ్రిల్లింగ్ అనిపించింది. ఒక 2-3 ఫ్లోర్స్ హైట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి చూపించారు అది. నెక్స్ట్ మేము కూడా లాస్ట్లో ఈ రైడ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. సింపుల్గా ఉంది కదా. వాటర్ రైడ్స్కి వెళ్ళాక అస్సలు మేము ఫోన్ అనేది తెలియదు, అందరి వాటర్ ప్రూఫ్ ఫోన్సే. బట్ అయితే మేము రిస్క్ చేయలేదన్నమాట. ఆ ఆలోచన కూడా వద్దని చెప్పి ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈ ఒక్క రైడ్ అయితే కొంచెం మిస్ అయ్యాము. చెప్పానుగా అన్నిటికీ లైన్ అయితే ఫుల్గా ఉంది. ఇంకా 1 by 1 రైడ్స్ కంప్లీట్ చేసాం కాబట్టి మాకు అంత టైమింగ్ అనేది సెట్ అవ్వలేదు. ఇది ఆక్టోపస్ నేను మళ్ళీ ఎక్కాను అనమాట. వాళ్ళందరూ కార్ డాషింగ్ గేమ్కి అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇది తిరుగుతూ ఉన్నాను అనమాట. అందుకే వాళ్ళు వీడియో తీశారు. ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను ఈ రైడ్ కూడా ఎక్కాను. బట్ ఇది వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. మమ్మీ ఏమో చెరుకు పడుకుంటే వాడిని పుచ్చుకుని ఉంది. వాళ్ళ ముగ్గురేమో అక్కడికి వెళ్ళారు. నేను ఒక్కదాన్ని సింగిల్కి ఇది ఎక్కాను. ఇది ఎవరు ఎక్కలేదన్నమాట. చాలా థ్రిల్లింగ్గా ఉంది. రివర్స్లో చాలాసేపు ఉంచాడు. చాలా ఫన్ అనిపించింది. కిడ్స్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ధైర్యం ఉన్నా సరే 50 kgs బిలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం రైడ్స్కి అయితే ఎలా ఉండదు. అండ్ అడల్ట్స్ అయినా సరే 50 kgs బిలో ఉన్న వాళ్ళకైతే రైడ్స్కి అయితే ఎలా ఉండదు అనమాట. స్ట్రిక్ట్గా చూస్తున్నారు. ఇంకా ఫుడ్ గురించి వస్తే పిజ్జా 375, ఏదైనా సరే 350 అబవ్ అలా ఉంది. అండ్ మేము మళ్ళీ రైడ్స్ ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి ఫుడ్ ఎక్కడ తీసుకోలేదన్నమాట. ఇంకా నైట్ వ్యూ అయితే కూడా చాలా బాగుంది. ఇంకా వేవ్ పూల్ గురించి మెన్షన్ చేయడం మర్చిపోయాను. అది కూడా చాలా బాగుందన్నమాట. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి వేవ్స్ రావడానికి. అమ్మ ఇంకా చరిత్ర అయితే కిడ్స్ పూల్లోనే 1 hour వరకు ఎంజాయ్ చేశారు. చరిత్రకి అయితే హెడ్ క్యాప్ పెట్టాం కాబట్టి వాడికి ఏం తడవలేదు. ఇంకా వాడికి కోల్డ్గా టైం చేయలేదు. కానీ మా తమ్ముడికి మా హస్బెండ్కి ఇద్దరికి కూడా ఫుల్గా కోల్డ్ చేసి వచ్చింది. ఇంకా ఫొటోస్ అయితే బాగా దిగాము. అవన్నీ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.